Hi students, good morning. Now today we will discuss with module in problems. Page number 83. So page number 83. Book లేదు కదా మరి కొంచెం బిట్ రాసి. ఓకే నువ్వు రాసుకుంటావా లేదా? First bit, a solid melts slightly above 273 Kelvin and is a poor conductor of heat and electricity. To which of the following categories do it belong? Poor conductor. First option ionic solid, second covalent solid, third one is metallic solid, fourth one is molecular solid. Amma Nishan ikkadem board మీద రాయన అవసరం లేదు కదా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలు. ఓకే డియర్ స్టూడెంట్స్ వన్ సీ పేజ్ నెంబర్ 83 ఫస్ట్ module 2 a solid melts slightly above 273 Kelvin. 273 Kelvin is how much? 0 degree centigrade. And a poor conductor of heat and electricity. Which of the following category does it belong? Amma ionic solids, covalent solids, metallic solids, molecular solids. Among these four, which one is poor conductor? Poor conductor ante insulator type. చెప్పగలరా మామూలు మీరు ఆలోచించండి. Ionic conductors, sorry, ionic solids, covalent solids, molecular solids, covalent solids. Which one is poor conductor? Poor conductor చాలా తక్కువ ఉంటుంది అన్నమాట, అంటే బ్యాడ్ కండక్టర్. ఇక్కడ ఏం తీసుకుంటే అయానిక్ సాలిడ్స్ అని ఇక్కడ మనం యాక్టివ్ సొల్యూషన్ షీట్ తీసుకుంటాం కండక్టర్స్. కోవాలెంట్ సాలిడ్స్ పూర్ కండక్టర్, నాన్ కండక్టర్. బట్ గ్రాఫైట్ ఉంది కదా, మరి గ్రాఫైట్ ఏంటి? గుడ్ కండక్టర్. అంటే గ్రాఫైట్ కూడా కోవాలెంట్ కింద మనం చేస్తాం కాబట్టి అది కూడా వద్దు. థర్డ్ మెటాలిక్ అంటే ఏంటి? కాపర్, సిల్వర్ కండక్టర్స్ అవి. ఇంకా లాస్ట్ మాలిక్యులర్ సాలిడ్స్ ఏమవుతుందంటే ఐస్ ఒకటి వస్తుంది, P4, S8, అయోడిన్. ఇవన్నీ కండక్టర్ వస్తాయి. ఇవి కండక్టర్సా? ఇవి ఇన్సులేటర్స్ అంటే పూర్ కండక్టర్. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. సో మాలిక్యులర్ సాలిడ్స్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్. మాలిక్యులర్ సాలిడ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ మాలిక్యులర్ సాలిడ్స్. ఆప్షన్స్ రాయాలమ్మా అవసరం లేదు, మీరు ఫాలో అవుతారు కదా. సో మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ బిట్ ఆన్సర్ మాలిక్యులర్ సాలిడ్స్. యూ వాంట్ ఎగ్జాంపుల్స్ మాలిక్యులర్ సాలిడ్స్. సో మాలిక్యులర్ సాలిడ్స్ ఎగ్జాంపుల్ P4, S8, I2, ice, etc. like that. So these are all molecular solids. Next another one is second bit, the constituent particles in carborundum. What do you mean by carborundum? Carborundum means second bit. Carborundum is SiC. It is a covalent solid. Here covalent solid means covalent solids are made up of atoms or molecules. న్యూట్రల్ ఆటమ్స్. ఆప్షనల్ మాలిక్యూల్ ఇచ్చాడు, న్యూట్రల్ ఆటమ్స్. అదే మరి ఓకేనా, మీకు ఆప్షనల్ మాలిక్యూల్ ఇచ్చాడు ఎందుకంటే ఇది కోవాలెంట్ సాలిడ్. మీకు లిస్ట్ ఇచ్చాను చూసుకోండి, ఇంకా డౌట్ ఉంటే టేబుల్ ఫామ్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. కోవాలెంట్ సాలిడ్స్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఏమేమి చెప్పాను? డైమండ్, గ్రాఫైట్, SiC, SiO2 అని చెప్పాను, గుర్తుందా? కోవాలెంట్ సాలిడ్స్. ఇన్ యువర్ మెటీరియల్ దే గివెన్ మాలిక్యులర్ సాలిడ్స్, రాంగ్. మాలిక్యూల్స్, ఆటమ్స్. ఫాలో అవుతున్నారు? SiC. మీకు డైమండ్ ఇచ్చిన ఎగ్జాంపుల్, గ్రాఫైట్ ఇచ్చిన, SiO2 ఇచ్చాను కదా. SiC ఇచ్చాను లేదా నాకు తెలియదు. SiC కూడా రాసుకోండి, అందులో వస్తుంది. మీకు ఫస్ట్ ఇయర్లో ఉంది SiC. సిలికాన్ కార్బైడ్, కార్బన్ అన్నం అంటారు. ఇవన్నీ ఎందులో వస్తాయి? కోవాలెంట్ సాలిడ్స్ మేడప్ ఆఫ్ న్యూట్రల్ ఆటమ్స్. అండ్ యాటమ్స్ ఉండాలి, వాడు మాలిక్యూల్ ఇచ్చేది రాంగ్ అది. సో ఆన్సర్ యాటమ్స్. నెక్స్ట్ థర్డ్ బిట్, ఏ సాల్ట్ AB crystalline in the Cesium chloride structure. The anion at the corners, cation at the centers. The radius ratio is ఇక్కడ Cesium chloride structure. మీకు ఇక్కడ ఏం అవసరం లేదు. రేడియస్ రేషియో బిట్ నెంబర్ 3. బిట్ నెంబర్ 3 వన్ సి ఎలా Cesium chloride రేడియస్ రేషియో, సోడియం క్లోరైడ్. నేను ఒకటి కవర్ చేసి ఇంకోటి కూడా కవర్ చేస్తున్నాను. ఏమా Cesium chloride రేడియస్ రేషియో హౌ మచ్? ఇది ప్రాక్టికల్గా మనకి ఎంత వస్తుంది? 0.414, 0.732. Your coordination number 6, coordination number 8. Coordination number increases, radius ratio also increases. మనం టేబులర్ ఫామ్ చెప్పుకున్నాం.
ఇది మీకు ఎంతోముందు చెప్పాను తెలియదు కానీ సోడియం క్లోరైడ్ రేడియస్ రేషియో నేను వాడు ఆన్సర్ సీజియం క్లోరైడ్ ఇచ్చాడు. నేను ఇది కూడా కవర్ చేస్తాను. మీరు ఏం చేస్తారంటే స్టార్ మార్క్ పెట్టి ఇది కూడా రాసుకోండి. సోడియం క్లోరైడ్ రేడియస్ రేషియో హౌ మచ్ 0.414, సీజియం క్లోరైడ్ 0.732. అలా రెండు కవర్ చేస్తాను. వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా, సీజియం క్లోరైడ్ స్ట్రక్చర్ యానయాన్స్ ఎట్ ద కార్నర్స్ క్యాటయాన్ ఇన్ ద సెంటర్ రేడియస్ రేషియో సీజియం క్లోరైడ్ హౌ మచ్ క్యాటయాన్ బై యానయాన్ హౌ మచ్ 0.732 ఇచ్చాడు ఆన్సర్. మీరు ఆన్సర్ కూడా చూస్తూ ఉండండి. 0.732 ఇచ్చాడమ్మా. అలాగే సోడియం క్లోరైడ్ కూడా రాసుకోండి. నేను అంటే ఒక బిట్ ఏం చేస్తాను కవర్ చేస్తూ ఉంటాను. వాడు సీజియం క్లోరైడ్ ఇచ్చాడు సోడియం, మీకు తెలుసు. సోడియం క్లోరైడ్ కోఆర్డినేషన్ నెంబర్ హౌ మచ్ అమ్మా, సోడియం క్లోరైడ్ 6,6, సీజియం క్లోరైడ్ ఎంత 8,8 కోఆర్డినేషన్ నెంబర్. ఇక్కడ 6,6, 8,8 కోఆర్డినేషన్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ద కోఆర్డినేషన్ నెంబర్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ సిలికాన్ SiO2. మనం ఏం చెప్పుకున్నాం, ముందు సిలికాన్ ఆక్సిజన్ చెప్పుకున్నాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఆక్సిజన్ అడిగాడు సిలికాన్ అడిగాడా, ఫస్ట్ ఆక్సిజన్. SiO2 స్ట్రక్చర్ బిట్ నెంబర్ ఎంతమ్మా, బిట్ నెంబర్ 4. బిట్ నెంబర్ 4 SiO2 సిలికా స్ట్రక్చర్ మీరు కాదు మనం చెప్పాను SiO లైక్ దట్. సో దీస్ ఆర్ O, సో దీస్ ఆర్ O, దీస్ ఆర్ O, దీస్ ఆర్ O లైక్ దట్. So these are SiO2 structure. Each silicon atom is surrounded by 4 oxygen atoms. Each oxygen atom is surrounded by 2 silicon atoms. That means coordination number of silicon is 4, oxygen is 2. నేను ముందు మనం ఏం చెప్పుకున్నాం, బిఫోర్ క్లాస్ ఐ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ సిలికాన్ ఆక్సిజన్, బట్ దే ఆస్క్డ్ హియర్ ఆక్సిజన్ అండ్ సిలికాన్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎగ్జామ్ ఇలాగే కొంచెం తేడా చేస్తుంటారు. నేను SiO అని చెప్పాను, 4, 2 చెప్పాను, బట్ ఏం చేశాడు రివర్స్ అడిగాడు. ఇప్పుడు ఆన్సర్ ఏంటి ఇక్కడ 2,4 ఆన్సర్ ఇచ్చడం 2,4. ఓకే, ద క్రిస్టల్ సిస్టమ్స్ ఏ కాంపౌండ్ బిట్ నెంబర్ 5 మై డియర్ స్టూడెంట్స్. బిట్ నెంబర్, సో దిస్ ఆర్ ఆన్సర్. ఫోర్త్ బిట్ ఆన్సర్ విచ్ ఆప్షన్ 3, third option. ఓకే, సో ఆప్షన్ 3 2,4. ఆక్సిజన్ కోఆర్డినేషన్ నెంబర్ 2 బికాజ్ ఆక్సిజన్ is surrounded by 2 silicon atoms. Silicon is surrounded by 4 oxygen atoms. 2,4 third option. Bit number 5. Bit number 5. So bit number 5. The crystal system of a compound with unit cell dimensions A equal to here A equal to 0.387, B equal to 0.387, C equal to 0.504. Okay, these are nanometers. Alpha, beta equal to 90, gamma equal to 120. This is tabular form. A and B, A, B, C are A, B, C. These are axial angles. Axial lengths antaru. Length అని చెప్పాను కదా. ఆల్ఫా, బీటా, గామా ఆర్ యాక్సియల్ యాంగిల్స్. ఏ కామా బి సి ఆర్ నేను చెప్పాను. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇయర్ ఏబి ఈక్వల్ అంటే ఒక ఫార్ములా ఏ కామా బి నాట్ ఈక్వల్ టు సి ఇదర్ విచ్ కేస్ ఏబి ఈక్వల్ బట్ ఏబి నాట్ ఈక్వల్ టు సి. ఐ థాట్ మేబీ హెక్సాగోనల్ వస్తుంది. హెక్సాగోనల్లో ఆల్ఫా బీటా ఈక్వల్ టు 90, గామా ఈక్వల్ టు 120. ఇది మీరు గుర్తుంచుకుంటే ఇంకా టేబులర్ ఫామ్ ఇంకా టెక్నిక్ ఏం లేదు. ఓకే, అంటే ఏబి ఈక్వల్ నాట్ ఈక్వల్ టు సి మీన్స్ సో దీస్ ఆర్ హెక్సాగోనల్ స్ట్రక్చర్. హెక్సాగోనల్ స్ట్రక్చర్. సో ఆప్షన్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ నెంబర్ 6. ఎట్ వాట్ యాంగిల్స్ బిట్ నెంబర్ 6. Bit number 6. At what angles for the first order diffraction spacing between two planes respectively are lambda and lambda 2. First order formula n lambda equal to 2d sin theta. What theta అడిగాడు ఇక్కడ. ఇప్పుడు ఏమని ఇక్కడ at what angles for the first order diffraction spacing between two planes respective are lambda and lambda 2. ఒకదానికి lambda రావాలి, ఇంకోటి lambda 2 రావాలంటే అంత యాంగిల్స్. మనకు ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు సపోజ్ లాంబ్డా ఈక్వల్ టు 2d sin theta. ఓకేనా, ఇది ఒకటి. ఇంకోటి ఏమి ఇచ్చాడు లాంబ్డా బై 2 అన్నాడా అమ్మా. నెక్స్ట్ లాంబ్డా బై 2 ఈక్వల్ టు 2d sin theta. ఇన్ దిస్ కేస్ థీటా ఇది ఎంత ఉంటే ఇది వస్తుంది. థీటా వాల్యూ
how much angle theta lambda will come. Theta value how much? Lambda by 2 will come. Theta అని తీసుకుని వస్తుంది. ది గివెన్ ఆప్షన్స్ ఫస్ట్ ఏంటి 090 sin theta కావాలి. ఫస్ట్ ఆప్షన్ 090, సెకండ్ ఆప్షన్ 90, 0, థర్డ్ 30, 90. నెక్స్ట్ అమ్మా 90, 30. మీరు మ్యాథ్స్లో చేయిస్తారు ఏమా మీకు అర్థమైన విషయం. థీటా వాల్యూ ఎంత ఇస్తే ల్యాండా వస్తుంది. థీటా వాల్యూ ఎంత తీసుకుంటే ల్యాండా బై 2 వస్తుంది. చూడండి ఒకసారి. సైన్ 0 వాల్యూ ఎంత? సైన్ 0 వాల్యూ 0. ఇదంతా 0 అంటే ఇది అవ్వట్లేదు కదా. అంటే ఫస్ట్ ఆప్షన్ నాట్ పాసిబుల్. సెకండ్ కూడా 0 అయిపోతుంది కాబట్టి ఇది కూడా అవ్వట్లేదు. థర్డ్ ఫోర్త్లో అవుతుంది. ఏదని చూద్దాం. 30 degrees సైన్ 30 అంటే ఎంత? 1/2. ఐఎమ్ టేకింగ్ 1c. హియర్ లాండా ఈక్వల్ టు ఫస్ట్ ఆర్డర్ అంటే 1 ఇక్కడ 2 ఇంటూ డి ఎంతమ్మా? సైన్ 30 1/2. అప్పుడు ఏమవుతుంది? 2 క్యాన్సిల్. అప్పుడు ఏముంది ఇక్కడ? లాండా వచ్చింది కదా. డి ఈక్వల్ టు లాండా వచ్చింది కదా. సో దట్ ఈజ్ ఫస్ట్. నెక్స్ట్ 90 degrees అంటే లాండా వచ్చేసింది. నెక్స్ట్ లాండా బై 2 రావాలి. చూద్దాం సార్. ఈ ఫార్ములా చూసుకోండి. n వాల్యూ ఆల్వేస్ 1 బికాస్ ఫస్ట్ ఆర్డర్ డిఫ్రాక్షన్. ఫస్ట్ ఆర్డర్ కదా. ఫస్ట్ ఆర్డర్ అంటే ఇక్కడ n వాల్యూ 1, సెకండ్ ఆర్డర్ అయితే n వాల్యూ 2. అది ఇది లాండా వచ్చింది. ఇది కూడా వెరిఫై చేద్దాం. 90 సపోజ్ సైన్ 90 హౌ మచ్? సైన్ 90 1 అంటే చూడండి లాండా ఈక్వల్ టు 2d ఇంటూ 1 డి ఈక్వల్ టు లాండా బై 2 వచ్చేసింది కదా. సో విచ్ ఆప్షన్ కరెక్ట్? సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఆప్షన్ 3 అర్థం మరి చెప్పాలి. ఇక్కడ చూడండి ఈ డి కట్టాలమ్మా. డి అండ్ డిస్టెన్స్ ఈ లాండా బై 2 రావాలి. ఈ 0 అంటే మొత్తం 0 అయిపోతుంది. ఇది రావట్లేదు. లాండా కూడా 0 అయిపోతుంది. ఇది కూడా 0 ఉంది కూడా రావట్లేదు. ఇక్కడ చూద్దాం. సైన్ 30 ఎంత? 1/2. ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవాలమ్మా. అంటే ఇక్కడ చేస్తాను చూడు. n అంటే 1 కూడా అవసరం లేదు. లాండా ఈక్వల్ టు 2d 1/2. 2 క్యాన్సిల్ అయింది. డి ఈక్వల్ ఎంత అవుతుంది? లాండా. ఇది లాండా అవుతుంది కాబట్టి ఇది కరెక్టే. వాడు లాండా బై 2 అన్నాడు. ఏ యాంగిల్ సబ్స్టిట్యూట్ చేస్తే లాండా బై 2. ఐ సబ్స్టిట్యూటెడ్ 30, లాండా ఈజ్ కేమ్. నెక్స్ట్ అనదర్ 90 సైన్ 90 హౌ మచ్? సైన్ 90 1. సో దట్ మీన్స్ లాండా ఈక్వల్ టు 2d, డి ఈక్వల్ టు లాండా బై 2. లాండా బై 2 కేమ్. దట్ మీన్స్ విచ్ ఆప్షన్ కరెక్ట్? 30 and 90 degrees. జస్ట్ మ్యాథ్స్ కాన్సెప్ట్ ఇది తెలిసింది కదా. నెక్స్ట్ ఈచ్ యూనిట్ సెల్ ఆఫ్ NaCl కన్సిస్ట్ ఆఫ్ 14 chloride ions and dash ions. NaCl crystal last time I given. One see bit number 7. Bit number 7. Each unit cell of NaCl contain what do you say? 14 chloride ions and dash Na plus ions. అంతే కదా ఇస్తామా? ఇక్కడ మనకి ఏంటంటే మీ క్యూబ్ రావాలి. ఒకసారి చూడండి. తెలవడానికి గుర్తుంచుకోండి. ఎలా అవుతుంది చెప్పడానికి. మీరేం డయాగ్రామ్ అవసరం లేదు. వేసుకోండి. మీకు అలా ఏంటంటే వాల్యూ గుర్తుంచుకోండి. లాస్ట్ టైం ఐ గివెన్. ఓకేనా? టోటల్ హౌ మెనీ ions? టోటల్ హౌ మెనీ ions? 27. సి ఏంటంటే 27 అంటే ఈక్వల్ ఉంటుంది. 14 ఉన్నాయి అనుకో. రిమైనింగ్ ఏబి సాల్ట్ ఈస్ దే. టోటల్ 27. ఐ ఆమ్ ఎక్స్ప్లెయినింగ్ ఓన్లీ NaCl స్ట్రక్చర్.
NaCl unit cell contain 14 Na plus ions. 14 Na plus ions means 13 Cl minus ions. లేకపోతే 13 Cl minus ions. How many Na plus ions? 14. వాడు 14 ఇచ్చిన ఇక్కడ ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. మీకు ఎలాగంటే ఇప్పుడు చూద్దాం. ఇది ఉంది కదా 1 2 3 3 9 9 9 టోటల్ 27. ఇలా తీసుకుంటే సపోజ్ Na ప్లస్ అమ్మ Cl మైనస్ Na ప్లస్ ఏమవుతుంది? Cl మైనస్ ఇదే కదా Na ప్లస్ Cl మైనస్ Na ప్లస్ Cl మైనస్ Na ప్లస్ వాడు Cl ఇచ్చేసాడు పోలే. ఇప్పుడు ఈ 14 ఉంటే ఇవి 13 ఉంటాయి, ఇవి 13 ఉంటే 14 ఉంటాయి. టోటల్ హౌ మెనీ అయాన్స్? 27 అయాన్స్. ఓపెన్ చేద్దాం. Cl కౌంట్ చేద్దాం. Cl Na చూద్దాం. 1 2 3 4 5. మనకి Na ఎక్కడ ఉంటాయి? 5 అయిపోయింది. Na నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. Cl ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది అంతే కదమ్మా. 6 6 7 8 9 9 నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుందా? 10 11 ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? 13. ఇవన్నీ వేస్తే ఈజీ ఉంటుంది. చెప్పండి. Cl మైనస్ నెక్స్ట్ ఏమవుతుంది? Na ప్లస్ మరి ఏంటి? Cl మైనస్ మరి ఏంటి? Na ప్లస్ Cl మైనస్ Na ప్లస్ మరి ఏమవుతుంది? Na ప్లస్ Cl మైనస్ ఇక్కడేంటి? ఇక్కడ Cl మైనస్ మరి దీనికి రివర్స్ ఏమవుతుంది? ఇక్కడ Na ప్లస్ మరి ఏంటి? Cl మైనస్ Na ప్లస్ ఇక్కడేంటి? Cl మైనస్ Na ప్లస్ ఇది మీరు గుర్తుంచుకోకూడదు, వాల్యూ గుర్తుంచుకోండి. Na ప్లస్ మరి ఇక్కడేంటి? Cl మైనస్ Na ప్లస్. ఇప్పుడు Na ప్లస్ కౌంట్ చేయండి. Na ప్లస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 8. ఇక్కడ 14 Na ప్లస్ వచ్చింది. 14 Na ప్లస్ వస్తే 14 Na ప్లస్ మీన్స్ క్లోరైడ్ అయాన్స్ హౌ మెనీ? 13. రివర్స్ తీసుకుంటే ఇక్కడ Cl పెట్టుకున్నారు అనుకో అప్పుడు Na ఎన్ని వస్తాయి? 13 వస్తాయి. Na 13 అయితే Cl మైనస్ 14. మీరు రివర్స్ రాసుకుంటే ఏదైనా ఉంటాయి. ఎనీవే 1 unit cell of NaCl crystal containing total number of ions 27. 27 ఉంటాయి. either 14 13 or 13 14. ఇప్పుడు ఎలా చేస్తే మనకి Na ప్లస్ ఎన్ని వచ్చింది? ఇక్కడ 14 వచ్చింది. అదే రివర్స్ రాస్తే కంపల్సరీ ఇక్కడ Na ప్లస్ ఉండాలని లేదు, ఇక్కడ Cl ఉండొచ్చు. ఇప్పుడు మా దీని ప్రకారం చేస్తే ఈ Na ఇక్కడ వచ్చింది 14 వచ్చింది. 14 వచ్చింది. వీడి ప్రకారం చేయాలంటే ఇక్కడ ఇది ఏమి ఉండాలి? ఇక్కడ Cl మైనస్. సో unit cell of NaCl crystal containing 14 Na plus 13 Cl minus or 14 Cl minus and 13 Na plus ions. Total how many ions? 27 ions. Write down that point. 1 unit cell of NaCl crystal contain a point రాసుకోండి. 1 unit cell of 1 unit cell of 1 unit cell of NaCl crystal contain 14 Na plus and 13 Cl minus or చెప్పండి 13 Na plus and 14 Cl minus ions. Total how many? టోటల్ 27 అయాన్స్. గుర్తుంచుకోండి ఇది మనకి అర్థమైందా? అది మనం అలాగే తీసుకొచ్చు. రేపు ఎగ్జామ్లో 14 Na ప్లస్ ఇచ్చారని అప్పుడు 13 ఏమవుతుంది? ఇక్కడ Cl మైనస్ ఉంటుంది. మనం అలాగే చెప్పాలి. టోటల్ 27 కౌంట్ చేసి వచ్చిందన్నమాట. ఓకే నెక్స్ట్ యాన్ ఎలిమెంట్ బిట్ నెంబర్ 8. సో 7th క్వశ్చన్ ఆన్సర్ విచ్ ఆప్షన్ కరెక్ట్? 7th క్వశ్చన్ ఆప్షన్ ఏ. 7th question option A correct. Total 27 required. Already they given 14, remaining 13. Next question number 8. An element crystallizes in structure having FCC unit cell of an edge length 200 picometers. Calculate the density. If 200 grams, it contain 24 into 10 to the power 23 atoms. Density of the unit cell formula. Density of unit cell formula Zm by N0Aq. మనం చెప్పాను ఇది. మనం చెప్పాను. Z అంటే అటామిక్ నెంబర్ కదా. Z means
నెంబర్ ఆఫ్ పార్టికల్స్ m మీన్స్ మాస్ ఆఫ్ ద ఎలిమెంట్. ఇయర్ n0 అవగాహన నెంబర్, a మీన్స్ ఎప్సిలాన్. ఇక్కడ మాస్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇక్కడ ఏం చేసాడంటే డైరెక్ట్గా ఇవ్వలేదు. ఇక్కడ క్యాలిక్యులేట్ ద డెన్సిటీ 200 grams, ఇట్ కంటైన్ 24 × 10⁻23 ఇండైరెక్ట్గా ఇచ్చాడు. మనం ఏం చేయాలంటమ్మా, అవగాహన నెంబర్ మీన్స్ హౌ మచ్? అవగాహన నెంబర్ మీన్స్ హౌ మచ్? 6. ఓకే, 6.6 × 10⁻23. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇప్పుడు మనకి 6 × 10⁻23 తీసుకోకూడదు. తీసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగంటే ఇక్కడ మాస్ 200 grams తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ 200 grams ఎగ్జిబిటెడ్ వెన్ 24 × 10⁻23 యాటమ్స్ ఇండైరెక్ట్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లిసన్, బిట్ నెంబర్ 8 కదా, 24 × 10⁻23 యాటమ్స్ కంటైనింగ్ హౌ మచ్ వెయిట్? 200 grams. ఇది ఇండైరెక్ట్ ఇచ్చాడు. ఇప్పుడు యాక్చువల్ అవగాహన నెంబర్ 6 × 10⁻23 యాటమ్ మీన్స్ హౌ మచ్? ఇప్పుడు ఏముంది? 6 × 10⁻23 × 200/24 × 10⁻23. అంతేనమ్మా? ఓకే, దీస్ ఆర్ క్యాన్సిల్. 4 times 200/4 50. ఇప్పుడు 50 grams తీసుకోవాలి. అమ్మా మీకు అర్థమైందా? వాడు ఓకే అది కాకుండా 24 × 10⁻23 మీకు ఇవ్వలేదమ్మా. 24 × 10⁻23 ఇవ్వలేదు కాబట్టి ఎంత ఇస్తారు? ఇక్కడ 200 వేసుకోవాలి. ఇక్కడ జెడ్ అంటే ఏంటి? నాట్ అటామిక్ నెంబర్, నెంబర్ ఆఫ్ పార్టికల్స్. నెంబర్ ఆఫ్ FCC మీన్స్ హౌ మెనీ పార్టికల్స్? FCC మీన్స్ హౌ మెనీ పార్టికల్స్? FCCలో 4 ఉంటాయి, BCC 2, సింపుల్ క్యూబ్ 1. వాడు 24 × 10⁻23 లేకపోతే డైరెక్ట్ వేసుకోవచ్చు 200. అప్పుడు ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ ద వాల్యూ, రైట్ డౌన్. నెక్స్ట్, సో డెన్సిటీ ఈక్వల్ టు ఇన్ FCC, ఇది FCC కదా, FCC హౌ మెనీ ఆటమ్స్? 4 ఆటమ్స్. Here Z equal to not atomic number. Students, listen. Z equal to not atomic number. Number of particles per unit cell. FCC means 4. BCC means 2. 4 into. Mass and తీసుకురామా. By అవగాహన number 6 × 10⁻23 into AQ. ఎగ్జిలర్ ఇచ్చాడు ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి ఇది మెయిన్స్ లో ఇక్కడ అడిగేది ఇది. 200 picometers. ఇప్పుడు ఏం చేయాలంటే A equal to 200 picometers ఉంది. Picometer converted into centimeters. 1 picometer equal to how many centimeters? ఎందుకంటే ఇక్కడ ఆన్సర్ గ్రామ్స్ సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి డోంట్ టేక్ డైరెక్ట్ picometers. 1 picometer equal to how many centimeters? 1 picometer equal to 10⁻−10 centimeters or 10⁻−12 meters. అంటే ఏం చేస్తారు? 2 × 10² × 10⁻−10 centimeters. That equal to 2 × 10⁻−8 centimeters. అంటే ఇప్పుడు మనకి ఏ వచ్చింది. ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ చెప్పండి, ఇప్పుడు క్యాల్కులేట్ చేయడమే. ఏం చేయాలి? చేయండి, మీరే చేస్తారు నాకు నెక్స్ట్ వీడియో. M how much? 50/6 × 10⁻23 AQ 2 × 10⁻−8 క్యూబ్. ఇప్పుడు చేసుకోండి, ఆన్సర్ మీ చేతిలో ఉంటుంది. ఒకసారి నీట్గా ఇది బిట్ ఈజీ క్యాల్కులేషన్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది 2 × 8 అవుతుందా? 4 × 50/6 × 10⁻23 into 8 10⁻−8. సారీ -24 కదా ఇది. ఇప్పుడు ఏమవుతుంది? 4 ఇది 2 times క్యాన్సిల్ అవుతుంది కదా, ఇది 2 times క్యాన్సిల్ అవుతుంది. 12 50/12 ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంటూ 1/10⁻−24 + 23 ఎంత అవుతుందమ్మా? -1. అంటే 50 × 100/12 అయిపోయింది ఆన్సర్. 500/12 క్యాన్సిల్ చేసుకోండి, ఇంక మీరే చేసుకోవాలి. 500/12 వచ్చింది ఏంటంటే గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ వస్తుంది. సేమ్ ఆప్షన్స్ కూడా అప్రాక్సిమేట్ ఇచ్చేసారు, చూసారా? చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఆన్సర్ కూడా అన్ని చూడండి, 41, 42, 43 అని ఉంది. ఫస్ట్ క్యాల్కులేట్ చేసేది చూసుకోవాలి. ఆప్షన్ కూడా దగ్గర ఇచ్చేసాడు, అంటే మీరు క్యాల్కులేషన్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అంతే, మీరు మైండ్ అంతా క్యాల్కులేషన్ చేసుకోవాలి ఎక్కువ. ఫస్ట్ ఆప్షనా? ఓకే, ఆన్సర్ ఎంతమ్మా? 41.6. ఓకే, నేను క్యాల్కులేట్ చేయట్లేదు. 41.6 తెలిసింది కదమ్మా? ఇది డెన్సిటీ ఆఫ్ ఫార్ములా.
ఓకే, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ నెంబర్ 9. బిట్ నెంబర్ 9. Sodium magnesium crystallizes in BCC and FCC. Direct bit. Sodium magnesium crystallizes BCC and FCC. Sodium and magnesium crystallizes first BCC, FCC. Very easy. Respectively, type of crystals respectively. Then the number of atoms of sodium and magnesium present in unit cell of their respective crystals. There is. Okay. BCC means how many particles? 2. BCC 2 particles. FCC means how many particles? 4. ఓకేనా? ఆడు ఒకసారి ఏం చేస్తాడంటే ఇది ఏ అంటాడు బి అంటాడు. ఫార్ములా ఆఫ్ ఏబి A2B4. A2B4 ఎలా రాయొచ్చు? ఏబిడి కింద రాయొచ్చు కదా. A2B4ని ఏబిడి కింద రాయొచ్చు. అలా కూడా అడుగుతుంటాడు. ఎక్స్ అనేది ఈ షేప్ ఎలా ఉంటుంది? ఇది ఎక్స్ వై అనుకున్న ఫార్ములా ఏమవుతుందమ్మా? ఎక్స్ ఇది వై, అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? XY2 అవుతుంది. X2Y4. X2Y4 మీన్స్ XY2 షార్ట్ కట్ అంతే కదా. అది కూడా తీసుకోవచ్చు. ఇది డైరెక్ట్. Bit number 10. If the radius of K plus and F minus, these are ionic solid. K plus F minus 133 pm and 136 pm picometer respectively. The distance between K plus and F minus in KF. Into total into direct. So the distance equal to bit number 10. Bit number 10 is direct number. Distance of ionic solid is direct. Ionic solid in KF equal to total K plus and F minus. ఇది డైరెక్ట్ అమ్మేటువంటి మరి ఎంత ఈజీగా ఇవ్వడానికి ఒకసారి చూసుకో. 133 ప్లస్ ఇది కూడా సేమ్ ఉన్నారు 136. టోటల్ హౌ మచ్? 269 పైకోమీటర్స్. డిస్టెన్స్ ఒక సాల్ట్లో కేటైన్ అని టోటల్ చేయమన్నాడు అంతే. 11th తోటి ఇంపార్టెంట్. Bit number 11. Number of unit cells in 4 grams of X, atomic mass 40. Which crystal in BCC pattern in? Which crystallizes in BCC pattern in? ఇక్కడ క్వశ్చన్ అలా ఇచ్చాడు కానీ వాడు ఏం అడగాలంటే నంబర్ ఆఫ్ ఆటమ్ ప్రజెంట్ ఇన్ BCC అనాలి. ఓకేనా? ఇక్కడ ఏం చేసి ఉంటే నంబర్ ఆఫ్ యూనిట్ సెల్ ఇన్ 4 grams of X అన్నాడమ్మా. ఇక మీ క్వశ్చన్ ఏంటి తెలుసా? లాస్ట్ నాడు విచ్ క్రిస్టల్ BCC ఫామ్ అన్నాడు కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ కరెక్ట్ ఇక్కడ ఏం లే నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఇన్ 4 grams of X అంటే సరిపోతాయి. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? అటామిక్ వెయిట్ హౌ మచ్ గివెన్? 40 grams. ఏమా అటామిక్ వెయిట్ హౌ మచ్ గివెన్? 40 grams. మీకు ఏంటంటే ఇలా తీసుకోవాలి. బిట్ నెంబర్ 11. ఇలా ఉంటాయి పార్టికల్స్ ఫార్ములా 40 grams కదా. 40 grams ఈ అటామిక్ వెయిట్ 40 grams ఈక్వల్ టు 6 into 10⁻23. ఎందుకు తీసుకున్నాం? అటామిక్ వెయిట్ ఫిక్స్డ్ 40 grams అంటే 40 అంటే కాల్షియం ఫిక్స్డే కదా. 40 grams ఈక్వల్ టు 6 into 10⁻23. ది గివెన్ హౌ మెనీ గ్రామ్స్ అమ్మా? 4 grams. ముందెలా ఉంది 40 grams ఈక్వల్ టు 6 into 10⁻23. అటామిక్ వెయిట్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఈక్వల్ టు అవగాడ్రో నెంబర్. అది స్టాయికియోమెట్రిక్ కాన్సెప్ట్. 4 grams equal to how many atoms? 4 into 6 into 10⁻23/14. చెప్పండి ఎంత? 10 times 6 into 20 22 atoms అయిపోయింది. ఇటు ఇచ్చింది BCC అంటే కరెక్టే. FCC means how many particles? 4. BCC means 2. అంటే 2. దీని అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ అడ్జస్ట్ ఉండే ఇన్ BCC how many particles? 2 2 atoms. 2 atoms form 1 unit cell. అంతేనా? బట్ how many atoms?
6 into 10 to the power 22 atoms form how many unit cells? చెప్పండి చెప్పండి అమ్మా. 6 into 10 to the power 22/2 ఇప్పుడు ఎంత? 3 into 22 వచ్చింది ఆన్సర్. వాడు ఆన్సర్ అలా ఇచ్చాడు. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఇది ఉంది కదా, దీని ప్లేస్ నేను ఏం చేస్తున్నాను, ఇది ప్రాబ్లం. ఇంతకుముందు బుక్స్లో ఇలా ఉండేది, మనం దాని దృష్టిలో పెట్టి చెప్తున్నాను. మన కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇది N0 అంతే కదా, N0 అంటే అవగాహన నెంబర్, N0 అని నేను ఇప్పుడు ఇది కరెక్టే. ఇంతకుముందు బుక్స్లో ఇలా ఉండేది మాట, ఒక్కోసారి మార్చేస్తూ ఉంటాడు దాన్ని అటు ఇటును. ఇది కరెక్ట్, రెండో ఒకటే. ఇప్పుడు N0 కదా, ఇది N0. ఇప్పుడు చెప్పండి దీని ప్రకారం ఇప్పుడు ఎంత అవుతుందమ్మా? ఇది N0 ఏమవుతుంది ఇక్కడ? N0/10 అవుతుందా? N0/10 అవుతుంది. దట్ ఈక్వల్ టు వస్తుందా N0/10, రెండో ఒకటే N0/10. ఇప్పుడు ఏమవుతుందమ్మా N0/10 అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? దట్ ఈక్వల్ టు చెప్పండి ఒకసారి. ఇది N0/10 కదా, ఇది N0/10, ఇది N0/10, రెండో ఒకటే తెలుసా, ఇది ఒకటే. అప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? 2 atoms 1 unit cell. ముందు ఎలా నోట్ చేసుకున్నారా? ఇది కరెక్ట్. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే 2 atoms రఫ్ చేస్తున్నాం చూడండి, మీకు క్లారిటీ అర్థమవుతుంది అమ్మా. వాణిశ్రీ 2 atoms ఫార్మ్ 1 unit cell. ఇది ఓకేనా? N0/10 atoms forms how many unit cells? ఇప్పుడు చెప్పండి, మీకు ఆన్సర్ వస్తుంది. చెప్పండి. N0 into 1/10/2. ఇప్పుడు ఏముంది ఇక్కడ? రావట్లేదా? N0/20 రావట్లేదండి ఆన్సర్. వస్తుంది. ఎంత వస్తుంది ఆన్సర్? అంతే కదా, N0/20. వాడు ఆన్సర్ ఏమి ఇచ్చాడు? రెండు ఏదైనా ఒకటి అవుతుంది కదా. దట్ ఈక్వల్ టు 0.1 N0/2. రెండు ఒకటే కదా, ఇది నేను వాల్యూ ఇచ్చాను, రెండు ఒకటే కదా. ఎలాగంటే ఇది మీరు చూడండి వస్తుంది కదా. ఒకసారి ఎగ్జామ్లో మీకు అలా ఇవ్వాలని లేదు, ఒకటే కాన్సెప్ట్ అదే ఉంటుంది. నేను చేశాను కదా, అంటే 3 into 10 to the power 22, 0.1 రెండు ఒకటే. దట్ ఈక్వల్ టు వాల్యూ 3 into 10 to the power 22, రెండు ఒకటే. ప్రూవ్ చేసుకోండి కాదు. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ప్రూవ్ చేస్తాను చూడండి. అవగాహన నెంబర్ అంటే ఎంత? 6 into 10 to the power 23/2 into 10 to the power -1 వచ్చేసింది కదా ఆన్సర్. ఈ 3 times క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈక్వల్ టు 3 into 10 to the power 22 వచ్చింది కదమ్మా, వచ్చింది కదా. అలా మీరు గుర్తుంచుకోవాలి ఏంటంటే ఇవన్నీ ఒకటే. తెలిసింది మీకు? ప్రజ్ఞశ్రీ అర్థం లేదా? అంటే ఇంతకుముందు బుక్స్ అలా ఉంది కదా, అలా చెప్తున్నది. రెండో ఒకటే. N0 అన్న 6 into 10 to the power 23 అన్న ఒకటే. నువ్వు వచ్చేసుకోవట్లేదా? ఏంటి చూడటం? నోట్ చేసుకో. అమ్మా ఫాలో అవుతున్నారు కదా, అర్థం అవుతుంది కదా. అయింది. అని నేను 2 మోడల్లో చెప్పాను. చెప్పిందా? ఓకేనా? నెక్స్ట్ బిట్ నెంబర్ 12. బిట్ నెంబర్ 12. బిట్ నెంబర్ 12 see.
A metallic element has cubic lattice. Each edge of the unit cell is 2 angstrom units. The density of metal is 2.5 gram per cubic centimeter. The unit cells in 200 grams of metals are metal are another. A metallic element has cubic structure, cubic lattice. Each edge of the unit cell is 2 angstrom units. The density of metal is 2.5 gram cubic centimeter. The unit cells in 200 grams of metal are another. ఇప్పుడు మనకి ఏంటంటే ఎడ్జ్ లెంత్ ఇచ్చాడు. ఏ హౌ మచ్ ఎడ్జ్ లెంత్ గివెన్ హౌ మచ్ 2 angstrom units. That means simply అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఎడ్జ్ లెంత్ మనకి ఏంటంటే V ఈక్వల్ టు AQ రెండు ఒకటే. ఒక ఏ ఇచ్చాడు ఎంత 1 A గివెన్ హౌ మచ్ 2.2 angstrom units. That means angstrom units converted into ఒక ఏ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి angstrom units కన్వర్ట్ చేసి కదా సెంటీమీటర్స్. అప్పుడు ఎంత 2 into 10 to the power minus 8 centimeters. V equal to AQ అప్పుడు ఏముంది 2 into 10 to the power minus Q అప్పుడు ఎంత అవుతుందమ్మా 2 into 2 into 2 8 8 into 10 to the power minus 24. మనకు ఫార్ములా ఉంది డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మనకు మాస్ కావాలి. ఇప్పుడు మాస్ కావాలి మాస్ ఈక్వల్ టు ఏముంది డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్ అని ఎక్కువ అని ఒకటే. డెన్సిటీ హౌ మచ్ గివెన్ డెన్సిటీ వాడు ఇచ్చాడు ఎంత 2.5 ప్రశాంత్ 2.5. వాల్యూమ్ హౌ మచ్ ఎంత 8 into 10 to the power minus 24. ఇప్పుడు ఏమవుతుంది 20 అమ్మా 20 into 10 to the power minus 24. దీన్ని ఇంకో రంగు ఎలా రాయొచ్చు 2 into 10 to the power minus 23 రాసుకోవచ్చు కదా 2 into 10 to the power minus 23. ఇది అయిపోయింది. ఇక కంప్లీట్ అవ్వాలి. ఇక్కడ నోట్ చేసుకోగలమ్మా మళ్ళీ రఫ్ చేస్తాను నోట్ చేయండి. వాడు క్వశ్చన్ ఎవరికి ఇక్కడ ఇది కంప్లీట్ అవ్వాలి. సో the unit cells in 200 grams of the metal అన్నాడు. ఇక అయిపోయింది ఆన్సర్. ఇప్పుడు ఏంటంటే 200 grams లో ఎన్ని యూనిట్ సెల్స్ అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చారు ఇక్కడ ఏ మెటాల్కి క్యూబిక్ స్ట్రక్చర్ ఈచ్ ఎడ్జ్ క్యూబిక్ స్ట్రక్చర్ అంట మెటల్. ద యూనిట్ సెల్స్ ఇన్ 200 grams అడిగాడు. ద యూనిట్ సెల్స్ 200 grams. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ క్యూబ్ కంటే హౌ మెనీ యూనిట్ సెల్స్ 1 చెప్తాం. 1 యాటమ్ కాబట్టి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి how many grams 2 into 10 to the power minus 3 grams equal to 1 unit cell. These are fixed. What is the grams ichadu 200 grams. 200 gram means how much చేయండి. ఇప్పుడు ఏమవుతుంది 10 to the power of 23. అమ్మా 10 to the power of 23 సారీ మైనస్ 23 అదేనా. ఇప్పుడు ఏమవుతుంది ఈక్వల్ టు 200 into 1 by 2 into 10 to the power minus 23 చేస్తే ఏమవుతుందమ్మా 100 into 10 to the power 23. దీన్ని ఎలా రాయొచ్చు 1 into 10 to the power 25. వచ్చింది ఆన్సర్ వచ్చిందమ్మా. అది ఆన్సర్ జాగ్రత్త చూసుకోండి. ఈజీ కొంచెం జాగ్రత్త వాళ్ళని ఏమి చూడండి. మనం ఏ క్యూబ్ తీసుకున్నా కానీ 1 యూనిట్ సెల్ తీసుకుంటాం. 1 యూనిట్ సెల్లో పార్టికల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎఫ్సీస్ ఉందనుకో 1 యూనిట్ సెల్ కంటే హౌ మెనీ పార్టికల్స్ 4 పార్టికల్స్. ఓకే అంత ఇన్ బీసీసీ 1 యూనిట్ సెల్ కంటే హౌ మెనీ పార్టికల్స్ 2 పార్టికల్స్. ఓకే ఇన్ సింపుల్ క్యూబ్ 1 యూనిట్ సెల్ కంటే హౌ మెనీ పార్టికల్స్ 1. యూనిట్ సెల్ అనేది ఫిక్స్డ్ కాబట్టి ఇది ముందు మనం ఇండైరెక్ట్ చేసుకుంటారు. వి అన్న ఏ క్యూబ్ అన్న ఒకటే ఎడ్జ్. సో ఎడ్జ్ లెంత్ ఏ క్యూబ్ ఈక్వల్ టు వి ఏంటంటే వాల్యూమ్.
ఆ డెన్సిటీ ఇచ్చారు కదా దాన్ని బట్టి చేసుకోవాలి, ఇండైరెక్ట్గా చేసుకోవాలి. సో ఆప్షన్ ఇచ్చే ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ in hexagonal closed bracket bit number 13 students, SCP structure of spheres, the fraction of the volume occupied by spheres A in cubic closed bracket the fraction of B, the relation A and B are ఏమి లేదమ్మా HCP means hexagonal closed bracket. Hexa means how many? 6 in HCP. next ఏమి ఇచ్చాడు ఇక్కడ cubic closed bracket CP structure B, the relation between A and B చాలా ఈజీ. HCP means how many particles? మనం చెప్పాను HCP means how many, బిట్ నెంబర్ ఎంత 13 14 ఏమా HCP how many particles? HCP number of particles అన్న స్పియర్స్ అన్న ఒకటే. హెక్సాగోనల్ అని చెప్పాను, క్యాల్కులేట్ చేసాం. హెక్సాగోనల్ ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. అంటే ఇక్కడ ఏ అనుకున్నాం. ఓకే. అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, ఇంకోటి ఇచ్చాడు కదా క్యూబ్. ఎస్సీపీ తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చాడు కదా సిసిపి. ఏది బిట్ నెంబర్ సిసిపి అమ్మా. సిసిపి అన్న ఎఫ్సిసి అని ఒకటే కదా. ఎఫ్సిసి అన్న క్యూబిక్ క్లోజ్ బ్యాకింగ్. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ 4. బి రిలేషన్ ఏంటి? ఏ అండ్ బి రిలేషన్ ఏంటి? ఏకి బికి ఈక్వల్ ఉంటుందా, గ్రేటర్ దాన్? విచ్ వన్ ఇస్ గ్రేటర్ దాన్ టు అనదర్? ఏ ఇస్ గ్రేటర్ దాన్ టు బి. ఇచ్చాడు ఆన్సర్ చూడండి ఎలా ఇచ్చాడమ్మా డైరెక్ట్. అది స్పియర్స్ అని అటమ్స్ అని ఒకటే. మీరు గుర్తుంచుకోండి ఇక సిసిపి అన్నా ఎఫ్సిసి అన్నా ఒకటే, క్యూబిక్ క్లోజ్ బ్యాకింగ్. హెచ్సిపి 6 పార్టికల్స్ మన క్యాలిక్యులేషన్ కూడా. హెచ్సిపి అంటే ఎలా ఉంటుంది, నేను ఆ రోజు చెప్పాను గుర్తుందా? ఇలా వేసాను, ఐడియా అవుతుందా? ఇలా 6 ఉంటుంది అని ఇలా చెప్పాను కదా. అవన్నీ మీరే స్ట్రక్చర్లో అవసరం లేదు, కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి. In hexagonal closed bracket 2 layers 14 చాలా ఈజీ అమ్మ. మీరు జాగ్రత్తగా చెప్పండి. అది 14 మీరు చేయండి, ఇది నాలుగు చాలా ఈజీ. ఆ మోడల్ అడుగుతాడు ఒకసారి, ఇది మీరు అర్థం లేదంటే కుదరదు. నేను ఒక ఫార్ములా చెప్పాను. 14 in a structure A atoms which arrangement FCC. B atoms చాలా ఈజీ. B atoms all the tetrahedral sites. C atoms occupy the half octahedral sites. ఇది చాలా ఈజీ. ఇది ఎలా చెప్తాను చూడండి, మంచి క్వశ్చన్ ఇది. రైట్ ద ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్. ఇలా చూడండి ఒకసారి. ఒక ఎంతమంది ఒకసారి చెప్పాను, రిలేషన్ బిట్వీన్ ఆక్టాహైడ్రల్ అండ్ టెట్రాహైడ్రల్ రిలేషన్. ఆక్టాహైడ్రల్ టెట్రాహైడ్రల్ రిలేషన్. స్టూడెంట్స్ ఎనీవన్ సే number of tetrahedral void equal to 2 into octahedral voids. Suppose octahedral voids x, number of tetrahedral voids 2x, like that. Number of tetrahedral voids is the double of number of octahedral voids. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఏ atom FCC means how many particles? 4 కదా. అయితే మనకి ఇక్కడ టెట్రాహైడ్రల్ ఆటమ్స్ రావాలంటే ఆక్టాహైడ్రల్ ఆటమ్స్ రావాలి. ఆక్టాహైడ్రల్ ఆటమ్స్ ఎలా వస్తాయంటే ద ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ పర్టికులర్ అరేంజ్మెంట్. ఇందులో ఏ అరేంజ్మెంట్ తీసుకోవాలి? ఎఫ్సిసి తీసుకోవాలి. ఇప్పుడు ఆక్టాహైడ్రల్ రావాలంటే టెట్రాహైడ్రల్ రావాలంటే ముందు ఆక్టాహైడ్రల్ రావాలి, అంతే కదా. నెంబర్ ఆఫ్ టెట్రాహైడ్రల్ వాయిడ్స్ ఈక్వల్ టు 2 ఇంటూ నెంబర్ ఆఫ్ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్. టెట్రాహైడ్రల్ రావాలంటే ఆక్టాహైడ్రల్ రావాలి. ఆక్టాహైడ్రల్ రావాలంటే ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ ఆటమ్ ప్రజెంట్ ఇన్ పర్టికులర్ అరేంజ్మెంట్. ఇందులో ఏది పర్టికులర్ అరేంజ్మెంట్? ఎఫ్సిసి అని మనకు తెలుసు 4. సో టెట్రాహైడ్రల్ సైడ్స్ కావాలి. టెట్రాహైడ్రల్ సైడ్ వీ వాంట్ ఫర్ అని ఇప్పుడు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ టెట్రాహైడ్రల్ వాయిడ్స్ ఈక్వల్ ముందు ఇది రాద్దాం. నెంబర్ ఆఫ్ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఎఫ్సిసి. అంటే ఎంత? హౌ మచ్? 4. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టెట్రాహైడ్రల్ వాయిడ్స్. చాలా మంచి క్వశ్చన్ ఇది. నెంబర్ ఆఫ్ టెట్రాహైడ్రల్ వాయిడ్స్ ఈక్వల్ టు 2 ఇంటూ 4 హౌ మచ్? 8. అంటే ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి. టెట్రాహైడ్రల్ సో A4 B how much? 8. ఆఫ్ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్
ఆక్టాహైడ్రల్ హౌ మెనీ? ఇందులో సగం ఎంత? 2. అయిపోయింది ఆన్సర్. అంటే A4 B8 C2 సింపుల్ ఫార్ములా ఏంటి? A2 B4 6 A2 B4 C B4 C. వెరీ గుడ్. అయిపోయిందా? చూసుకోండి ఆన్సర్. చాలా ఈజీ. నీట్ చేసినటువంటి నేను ఈ రిలేషన్ రావాలి. నిశ్చయం అర్థం కదా, చాలా ఈజీ అది. అంటే నెంబర్ ఆఫ్ టెట్రాహైడ్రల్ వాయిడ్స్ ఈక్వల్ టు నెంబర్ 2 ఇంటూ నెంబర్ ఆఫ్ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్. ఇప్పుడు ఆక్టాహైడ్రల్ ఎలా అంటే దీన్ని తీసుకోవాలన్నమాట, కన్సిడర్ తీసుకోవాలి. అది ఇక్కడ బీసీ ఇచ్చడానికి ఎంత తీసుకుంటారు? 2 తీసుకోవాలి. ఎస్సీపీ అయితే 6. అది ఆ విధంగా రావాలి. చాలా మంచిగా వచ్చింది. ఇటువంటి ఇస్తాను. Okay, bit number 15. So there are option 2 or the option of the 2 here option 2. Next bit number 15. In a hexagonal closed packing in 2 layers, one above the other, the coordination number of each sphere will be coordination number hexagonal. ఇక్కడ స్ట్రక్చర్ రావాలి కొంచెం. ఆప్షన్ ఏం చేయడం అక్కడ? బిట్ నెంబర్ 15 16. బిట్ నెంబర్ 15. ఇన్ ఎస్సిబి కోఆర్డినేషన్ నెంబర్ అని చెప్పి కోఆర్డినేషన్ నెంబర్ చెప్పలేదు కదా. హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ కోఆర్డినేషన్ నెంబర్ హౌ మచ్? ఐ వాంట్ 3D. In 3D how much? 3-dimensional coordination number how much? 12. కానీ వాడు ఏమన్నాడు? ఇన్ క్లోజ్ బ్రాకెట్ లాటిస్ 2 layers one above and other, the coordination number of each will be therefore 7 అంటే 12 లో ఇప్పుడు ఏం చేయాలంటే 3-dimensional in hexagon close bracket 2 layers one above the other coordination number, one above other coordination number. SCP ఎగ్జామ్ అది ఆన్సర్ ఎంత ఇచ్చాడమ్మా? 8 9 ఇచ్చాడు. అది అలా ఉంటుంది, ఒకసారి ఉంచండి అమ్మా. 9 పెట్టుకోండి, తర్వాత చెప్తాను. అది వాళ్ళు వచ్చేసారండి. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 16. ఇన్ ఏ సిసిపి క్లోజ్ ప్యాకెడ్ లాటిస్ కంటైనింగ్ n పార్టికల్స్, ద నెంబర్ ఆఫ్ టెట్రాహైడ్రల్ అండ్ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ రెస్పెక్టివ్లీ. 16 పెట్టు. సో దీస్ ఆర్ 9. ఎలా ఉంచండి. బిట్ నెంబర్ 16. CCP coordination number how much? Coordination number 12. Number of particles how many? 4. What ఏమండి ఇక్కడ? CCP lattice n particles, the number of tetrahedral and octahedral voids. Simply they consider as n particles. n particles are considered as a octahedral voids. నేను ముందే చెప్పుకున్నాను అమ్మా. So number of atom present in a particular arrangement, that is considered as a octahedral voids. Particles అనేవి ఏ అరేంజ్మెంట్ లో దాన్ని ఏమంటారు? ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ అంటారు. ఫిక్స్డ్ మాట. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ప్రెసెంట్ ఇన్ పర్టికులర్ అరేంజ్మెంట్, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్. ఓకే, దీస్ ఆర్ n. దే ఆస్క్డ్ ఫస్ట్ టెట్రాహైడ్రల్ ఆక్టాహైడ్రల్. దే ఆస్క్డ్ ఫస్ట్ టెట్రాహైడ్రల్, నెక్స్ట్ ఆక్టాహైడ్రల్. అప్పుడు ఏమవుతుంది? సో టెట్రాహైడ్రల్ మీన్స్ 2n, ఆక్టాహైడ్రల్ మీన్స్ n. సో ఆన్సర్ 2n, n. 70 తర్వాత చెప్పుకుందామా. టైం తీసుకుంటారు వాళ్ళు వచ్చేసారు. ఇంకెన్ని ఉన్నాయి అమ్మో? ఇంకా ఇది ఇంకా అవ్వలేదా? ఓకే స్టూడెంట్స్, రిమైనింగ్ బిట్స్ టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.